అన్న జర యూనిఫామ్ ఉన్న వాళ్ళు ముందు ఉంటారా? ఇలా లాస్ట్ 2 years నుంచి ఎక్కడ కపల్స్ ఈ ఏకాంతం చూసి కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్లో వెళ్తున్నారు. ఆ కపల్స్ని పోలీస్ ఆఫీసర్గా ఇంపర్సనేట్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న ఏమైనా లిక్కర్ గోల్డ్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ కావచ్చు, అలాంటి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. తర్వాత అమ్మాయితో కూడా మిస్బిహేవ్ చేస్తారు. ఇదే చరిత్ర ఈయన. ఇప్పుడు మన దగ్గర అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్లో 2, చోటుపల్ పోలీస్ స్టేషన్లో 2, 4 కేసెస్ అది రాబరీ ఎక్స్ట్రాక్షన్ది నమోదున్నాయి. ఇంకా 26 కేసెస్లో ఈయన పాత్ర ఉంది. మాత్రం ఆ కేసెస్లో ఎవరు విక్టిమ్స్ ఉన్నారు, కంప్లైనెంట్ వాళ్ళు ముందుకి రావట్లేదు. ఎందుకంటే అది కొంచెం అది ఇల్లీగల్ అఫేర్స్తో కాబట్టి వాళ్ళకి పొరపోతుంది అని కొంచెం అది ఆ భయంతో వాళ్ళు ముందుకు రావట్లేదు. మాత్రం అది మా కమిషనర్ తరఫున వాళ్ళకి కూడా విజ్ఞప్తి, మీరు నిర్భయంగా ముందుకు రండి. మీ కేసు మీరు కంప్లైంట్ ఇస్తే మీ పేరు క్లుప్తంగా పెట్టినా మీ పేరు బయట రాదు. ఎప్పుడైనా విక్టిమ్స్ పేరు మనం ఎవరికి చెప్పట్లేదు. సో డోంట్ గెట్ అఫ్రేడ్ just because your name will come out and all. Your name will be kept secret based on your complaint. మన FIR ఇస్తూ ఆల్రెడీ కొన్ని మన ప్రాపర్టీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు 4వ ప్లేస్లో ఉన్న ప్రాపర్టీతో ఎక్కువ ప్రాపర్టీ మనం ఇంకా 2 లక్షల క్యాష్, ఇంకో 5.5 కిలో గోల్డ్ అది ఎక్స్ట్రా రికవరీ అయింది. అది కూడా కోర్టులో డిపాజిట్ చేస్తున్నాం. కాబట్టి ఈ కంప్లైంట్ ఎవరు, ఇంకా బాధితులు ఎవరు ఉన్నారు, ఈ చంద్రు చేతిలో మోసమైన వాళ్ళు, చంద్రు ఎవరికి ఎక్స్ప్లోర్ చేశారు వాళ్ళకి ఇది విజ్ఞప్తి. శామీర్పేట పోలీస్ స్టేషన్లో కూడా అయినా కొన్ని అక్కడ కూడా కొన్ని 3 కేసెస్ ఉన్నాయని చెప్తున్నారు. కీసరాలో 9 కేసెస్ ఉన్నాయి. కీసరా లిమిట్లు కీసరా బహుశా గుట్టా ప్రాంతంలో చాలా మంది వెళ్తారు. సో అక్కడ ఈయన ఇది బహుశా చేశారు. గట్కేసర్లో 2 ఉన్నాయి, హయాత్ నగర్లో 4, కొచ్చంపల్లి 2, అబ్దుల్లాపూర్ 1, చోటుపల్లిలో 5 కేసెస్ ఉన్నాయి. ఇలాంటి చాలా కేసెస్ ఈయనది ఉంది. అంతకుముందు కూడా గతంలో 2012లో హయాత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈయన ఎక్స్టార్షన్లో అప్పుడు అరెస్ట్ అయిన ఆ కేసు మాత్రం యాక్విటల్ అయింది. ఈయన గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ క్రైమ్ డిస్ట్రిక్ట్ గారు మీకు ఇస్తారు. చింతల చంద్రశేఖర్ అలియాస్ చందు అని రేట్గా మల్లాపు కలిగి ఉంటామని. యాక్చువల్గా ఇతనికి ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, ఇలా సిస్టర్ ఒక అమ్మాయి ఈ విధంగా లవ్ చేసి ఒక అబ్బాయిని తీసుకుపోయినటువంటి పరిస్థితుల్లో కోపంతో ఇట్లా తీసుకొని అమ్మాయిలను వేధిస్తున్నారన్నటువంటిది ఆలోచనతో ఫస్ట్ స్టార్టింగ్ లో అట్లా తీసుకున్నటువంటి అమ్మాయిలు ఇల్లీగల్ అయితే ఉన్నారో వాళ్ళను వేధించడం, తర్వాత వారి మీద అబ్యూజ్ చేసి మీరు ఇలా ప్రేమించుకోవద్దనేటువంటి విషయంలో స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం రాను ఏమైందంటే రాబడి దోపిడీకి అలవాటు పడి నేను పోలీస్ అని చెప్పి, లేకపోతే నేను పోలీసు పట్టిస్తానని చెప్పి ఉదయనే ఫోన్లో మాట్లాడుతూ ఇన్స్పెక్టర్ తోటి ఎస్ఐతో మాట్లాడినట్టుగా సార్ ఇక్కడ ఒక కప్పు దొరికింది, వీళ్ళిద్దరిని పట్టుకొస్తున్నాను, మరి మీరు వస్తారా అని చెప్పి ముందు మాట్లాడినట్టుగా ఇన్స్పెక్టర్ గారు లేదు నేను వస్తున్నాను మీరు అక్కడే ఉన్నాను అన్నట్టే. తర్వాత ఇప్పుడు మా ఇన్స్పెక్టర్ వచ్చి మిమ్మల్ని పట్టుకపోతాను మరి మీకు ఇష్టం అని చెప్పి బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి బంగారము తర్వాత క్యాష్ ఇచ్చేయడం అనేది ఇతని యొక్క మానవ సాపడింది. ఇట్లా దాదాపుగా 2 years నుంచి సాగినట్టుగా 30 కేసుల వరకు ఇన్వాల్వ్ అయింది.